పంటల్లో రసాయన ఎరువులను సిఫార్సు మేరకే వేస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్క రైతు తరచి చూసుకోవాలి. సాధారణంగా శాస్త్రవేత్తలు ప్రతి పంటకు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలని సిఫార్సు చేస్తుంటారు. దీనితో పాటుగా మిగతా పోషకాలను రసాయన ఎరువుల రూపంలో ఎంత మోతాదులో వేయాలో సిఫార్సు చేయటం జరుగుతుంది. అధిక శాతం రైతులు సేంద్రియ ఎరువులను అసలు వేయకుండా రసాయన ఎరువులను వేయాల్సిన దానికంటే అధిక మోతాదులో వేస్తున్నారు. దీంతో ఎరువుల ఖర్చే కాదు, సస్యరక్షణ ఖర్చులు పెరిగి సాగు భారంగా మారుతోంది. తెలంగాణలో యాసంగి పైర్లుగా సాగు చేయబడుతున్న ఆహార ధాన్యపు పంటల్లో ప్రధానమైనవి వరి, మొక్కజొన్న. ఈ పైర్లు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. యాసంగి వరి, మొక్కజొన్న పంటల్లో నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలో సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ప్రస్తుతం మనకు ఇప్పుడు యాసంగిలో వరి మరియు మొక్కజొన్న పంటలు వేయడం జరుగుతుంది. రైతులు వరి ఇప్పుడు మనం నాటు దశలో ఉంది. చాలామంది రైతులు నాట్లు వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నాట్లు వేసుకున్న దశలో అదేవిధంగా హార్వెస్టింగ్ వరకు మనకు చేయవలసిన ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి పంటకు మనం ప్రధానంగా 16 పోషకాలు అవసరం. అందులో మనకు ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం మనం సోర్స్గా తీసుకున్నట్టయితే నత్రజని మనం యూరియా నుంచి వేయడం జరుగుతుంది. అదేవిధంగా భాస్వరం డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా పొటాష్ ఎరువులను మనం ఎంఓపి ద్వారా వేయడం జరుగుతుంది. ఈ యొక్క నత్రజని ఎరువులను చూసుకున్నట్లయితే వరికి 3 దశల్లో వేసుకోవాల్సి వస్తుంది. దమ్ము చేసే దశలో ఒక బస్తా, నారు వేసిన తర్వాత ఒక బస్తా, తర్వాత అంకురం వేసే దశలో ఇంకొక బస్తా వేసుకున్నట్లయితే మనం లాభాలను పొందవచ్చు. ఈ యొక్క నత్రజని ఎరువుల కొద్దిగా మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ యొక్క డిఏపి అయితే ఒక బస్తా, లేదు అనుకుంటే మనకు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎరువు దొరుకుతుంది. ఈ యొక్క ఎరువును మనం దాన్ని కూడా ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి. భాస్వరం ఎరువులు మనం ఎప్పుడు కూడా పైపాటుగా వేసుకోవద్దు. ఎప్పుడైనా భాస్వరం ఎరువులు మనం దుక్కిలోనే వేసుకోవాలి. ఈ యొక్క దుక్కిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. తర్వాత పొటాష్ ఎరువులైనటువంటి ఎంఓపిని కూడా అది కూడా మనకు దగ్గర మనకి 28 కిలోలు అవసరం ఉంటుంది. ఈ 28 కిలోలను మనం సగం అంటే 14 కిలోను మనం దమ్ము చేసే దశలో, తర్వాత మిగిలినది అంకురం చేసే దశలో వేసుకొని మనం అధిక దిగుబడులను పొందవచ్చు. తర్వాత ఈ యొక్క మొక్కజొన్న పంట కొందరు రైతులు ఎర్లుగా వేసుకున్నట్టు తొందరగా వేసుకున్న వాళ్ళైతే మోకాలు ఎత్తి దశలో ఉన్నది. ఒకవేళ వరి పంట తీసిన తర్వాత అయితే 0 టిల్లేజ్ పద్ధతిలో చాలామంది రైతులు వేస్తున్నారు కాబట్టి వాళ్ళది ఇప్పుడు కొద్దిగా అంటే చిన్న పిలక దశలో ఉంది. నత్రజని ఎరువులను చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ యొక్క నత్రజని ఎరువులను కూడా 4.5 బస్తాలు అవసరం. మొత్తం పంట కాలానికి 4.5 బస్తాలు అవసరం. మనం దానికి కూడా 3 భాగాలు విభజించుకొని ఫస్ట్ ఒక బస్తా అది ఆఖరి దిక్కులో మొదటి దశలో, మిగిలిన 1.5 కానీ 2 బస్తాలు మోకాలు ఎత్తు దశలో, మిగిలింది పూత దశలో వేసుకోవాలి. ఈ యొక్క నత్రజని ఎరువులను మనకు దఫాలుగా ఎందుకు వాడుకోవాల్సి ఉంటుందంటే నత్రజని అనేది రుణాయంతో ఉంటుంది. అదేవిధంగా ఈ మన యొక్క మట్టి కూడా రుణాయంతో ఉంటుంది కాబట్టి రుణ బంధాన్ని ఏర్పరచుకోలేదు కాబట్టి అది ఒక లీచ్ అవ్వడం అంటే కిందికి వెళ్ళిపోవడం నీళ్లు పెట్టినప్పుడు, లేదు అంటే వెండ బాగున్నప్పుడు ఏమవుతుంది నత్రజని రూపంలో అదే డీనైట్రిఫికేషన్ అంటే ఇలా జరిగిపోయి నత్రజని లాస్ అవుతుంది. కాబట్టి మనకు పంట ఎప్పుడు అవసరమో దానికి యొక్క నత్రజని అప్పుడే వేసుకున్నట్లయితే అప్పుడెప్పుడు మనం పంట వేసుకున్నప్పుడు ఒకసారి అవసరం ఉంటుంది. తర్వాత మోకాలు ఎత్తే దశలో అవసరం ఉంటుంది. పూత దశలో అవి ప్రధాన దశలు కాబట్టి ఆ దశలో మనం నత్రజని ఎరువులను మంచిగా సమభాగాలు వేసుకోవాలి. ఈ యొక్క భాస్వరం ఎరువులు కూడా మనకు 150 కిలోలు 3 బస్తాలు, ఈ 3 బస్తాలు ఎస్ఎస్పి వేసుకున్నట్లు ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. లేదు అనుకుంటే మనకు డిఏపి ఉన్నట్లయితే ఒక బస్తా అది కూడా ఆఖరి దిక్కులో వేసుకోవాలి భాస్వరం ఎరువు. ఇందులో కూడా మన మొక్కజొన్న పంటలో కూడా ఈ భాస్వరం ఎరువుడు ఎప్పుడు కూడా పైపాటుగా వేయకూడదు. ఎప్పుడైనా మనం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎందుకు అంటే భాస్వరం ఎరువులు వేరుకు వ్యవస్థకు మాత్రం అవసరం. తర్వాత వేసుకున్నట్లయితే మనకు అంత లాభదాయకంగా ఉండదు. తర్వాత పొటాష్ ఎరువులు ఎంఓపి వేసుకుంటాం. ఈ యొక్క ఎంఓపి మనకు 32 కిలోలు అవసరం ఉంటుంది మొత్తం పంట దశలో. అందులో మనం 16 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకోవాలి, మిగిలిన 16 కిలోలు పూత దశలో వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యంలో భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫారసు. ఈ యొక్క భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల సిఫారసు తీసుకున్నట్లయితే మనం ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రైతు కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు మన సిఫారసు చేసిన ఎరువులు ఉన్నాయి, భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మనకు అందులో ఏ పోషకాల లోపం ఉందో, లేదంటే ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయో లేదా తక్కువ ఉందో మనకు తెలిసిపోతుంది. ఈ యొక్క భూసార పరీక్ష ఆధారంగా ఒకవేళ లోపం ఉన్నట్లయితే, అంటే తక్కువ ఉన్నట్లయితే మనం
సిఫారసు చేసిన దానికంటే ఒక 30% ఎక్కువగా ఎరువులు వేసుకోవాల్సి వస్తుంది. మనకు మీడియంగా ఉంది అంటే అనుకున్న దానికంటే కరెక్ట్గా ఉందన్నట్లయితే మీరు ఎంత సిఫారసు చేస్తే అంతే ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ మనం అంటే భూసార పరీక్ష చేసిన తర్వాత మన యొక్క పోషకాలు అధికంగా ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి, 30% ఎరువులను తగ్గించుకోవాలి. ఖచ్చితంగా తగ్గించుకోవాలి, కానీ వేయకుండా మాత్రం ఉండకూడదు. ఈ విధంగా ఒక పావు బస్తా మీకు తగ్గుతుంది కాబట్టి ఎంతో కొరత రైతులకు వాళ్ళ యొక్క ఎరువుల ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా అధిక దిగుబడిని కొంత పొందవచ్చు. ఒకవేళ ఈ ఎరువులు అధికంగా వేసినట్లయితే కూడా ఇప్పుడు నత్రజని కానీ మనకి ఎక్కువ అధికంగా వేసుకున్నట్లయితే కొద్దిగా లాసెస్ ఎక్కువ ఉంటాయి. లీచింగ్ లాస్ అని, డీనైట్రిఫికేషన్ అని ఇటువంటి లాసెస్ ఎక్కువ ఉంటాయి. అలా లాసెస్ కాకుండా మనం ఎంత కావాలో మొక్కకు అంతే వేసుకున్నట్లయితే ఆ యొక్క పంట దిగుబడి కూడా పెరుగుతుంది, భూ కాలుష్యం కూడా తగ్గుతుంది. మనకి ఎక్కువ లాసెస్ జరిగేది నత్రజని ఎరువులు మాత్రమే. తర్వాత ఈ భాస్వరం ఎరువులు, ఈ భాస్వరం ఎరువులు మన యొక్క తెలంగాణ చూసుకున్నట్టే మధ్యస్థ దశ నుంచి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీడియంగా అంటే సిఫారసు చేసిన ఎరువులను వాడుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పొటాషియం ఎరువులు, ఈ పొటాషియం ఎరువులు కూడా మనకు మన తెలంగాణ కానీ మన ఏరియాలో కొద్దిగా మీడియం నుంచి హై ఉన్నాయి కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను వాడుకోవాల్సింది. కానీ ప్రధానంగా మనకు నత్రజని లోపం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు వేయాల్సిన దానికంటే ఒక 30% ఎరువుల మోతాదును పెంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడితో పాటు భూ కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది.